హాయ్ వ్యూవర్స్, నువ్వు నాకు నచ్చే సినిమా మీలో చాలామంది చూస్తుంటారు. చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అందులో వెంకటేష్ గురించి ఫోన్లో చెప్పడం కాదు కానీ అని చెప్పేసి ఒక లెటర్ లాంటిది, అఫ్ కోర్స్ లెటర్ కదా, బుక్ లాంటిది రాసి చంద్రమోహన్ ప్రకాష్ రాజు పంపుతాడు. ప్రకాష్ రాజు దానిని వెంకటేష్ ముందు పెట్టి ఇదేంటో తెలుసా అంటాడు. బుక్ అంటాడు. బుక్ కాదు, ఫోన్ బిల్లుకి మీ నాన్న భయపడి నీ గురించి మొత్తం రాసి పంపాడు ఇందులో అంటాడు. అందులో ఇక వెంకటేష్ చిన్నప్పుడు ఏం చేసేవాడు, పరీక్షలో ఎలా పాస్ అయ్యాడు ఏంటి ఇవన్నీ ఉంటాయి. దెన్ ఇక ఫైనల్లీ అక్కడ ఎదవనయ్యాడు, నేను ఎదవనయ్యాను రా బాబు అన్న ఫీలింగ్తో వెంకటేష్ బయటకు వచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నా అంటాడు. ఏంట్రా అని చెప్పేసి చంద్రబాబు మాట్లాడితే, ఇదిగో నువ్వు ఖాళీగా ఉంటే రామకోట రాసుకో, అంతేగాని ఇలా నా గురించి రాసి పంప మాకు అంటాడు. ఏమైంది ఏంటంటే, ఏమయ్యేది ఏంటి, ఎదవనయ్యాను వాళ్ళ ముందు అన్నాడు, సంథింగ్ ఏదో చెప్తాడు. అప్పుడు చంద్రబాబు అన్నాడు, పోనీ అవన్నీ అబద్ధం ఇంకోటి రాయనా అంటాడు. ఇప్పుడు ఎదవనయ్యాను, అప్పుడు ఇంకా దారుణం, అంటే ఇప్పుడు సగం ఎదవనయ్యాను, అప్పుడు పూర్తిగా ఎదవనవుతానో లేదన్నప్పుడు ఇక నా ఉన్న పరుగు కూడా పోయి నువ్వు కనుక అది చేస్తే బాబు నీకు దండం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాను, ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి మొన్న అతను నంద్యాల వెళ్ళి క్యాంపెయిన్ చేశాడని అనను కానీ, జస్ట్ తన ఫ్రెండ్కి రవిచంద్ర రెడ్డికి సంబంధించి తనని గెలిపించండి అన్న వేలో చెప్పేసి వచ్చున్నాడు. బట్ వేల మంది జనాలు వచ్చారు, కేసు అయింది, ఇంక ఇదంతా వేరే విషయం. అంతానేమో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలో పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి వస్తూ ఉన్నారు. ఇతను జస్ట్ ట్వీట్ చేసి రావటం మాత్రం మనిషి ఏకంగా నంద్యాల వెళ్ళి ఉన్నారు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య చిన్నపాటిది. అండ్ అవునన్నా కాదన్నా వైసీపీ ఛాన్స్ దొరికితే వాళ్ళకి తగ్గట్టుగా ఏదైనా ఉపయోగించుకుంటారు, అలా ఉపయోగించేసుకున్నారు. అల్లు అర్జున్ మాకు సపోర్ట్ అన్నట్టు, పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ ఇవ్వలేదు అన్నట్టు. ఇక దాంతో ఎన్నికైన తర్వాత నాగబాబు ఏం చేశాడు, మావాడైనా ప్రత్యర్థి కనుక సపోర్ట్ చేస్తే పరాయివాడే, పరాయాడైనా మాతో ఉంటే మావాడే అన్నట్టుగా ఇలా పెట్టాడు. అది అల్లు అర్జున్ ఉద్దేశించే కదని చెప్పేసి అంతా అనుకున్నారు. మనం కూడా వీడియోలు ఇచ్చాం. అండ్ అల్లు అర్జున్ ఇలా చేయటం కరెక్ట్ కదని చెప్పేసి మాట్లాడాం. ఈ మూమెంట్లో నాగబాబుని ప్రెస్ మీట్లో అన్నట్టుగా అడిగితే, అది నేను అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నప్పుడు కాదని అనకుండా అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలిద్ది అని చెప్పేసి అన్నాడు. ఇక ఆ తర్వాత ఈవెన్ మన దగ్గర కూడా ఘోరాది కూడా కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు, మెగా ఫ్యామిలీ ఏం పీకలేదు అల్లు అర్జున్ అంటూ. ఇక చెత్తం బోల్డ్ అని నేను డిలీట్ చేసుకుంటూ పోయాను. సో ఇక ఈలోపు చిరంజీవి ఎంట్రీ అవ్వటం, ముందు నాగబాబుని సైలెంట్ అవ్వమని చెప్పటం, ఆయన ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని డియాక్టివేట్ చేశారు. ఆ తర్వాత మరలా యాక్టివ్లోకి వచ్చినారు. ఎందుకు డియాక్టివేట్ చేశారు ఏంటి అన్నప్పుడు సైలెంట్గా ఉందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏమైంది, ఆల్రెడీ ఈలోపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రిమైనింగ్ వైసీపీలు మొత్తం కదిలిస్తూనే ఉన్నారు కదా, భయపడ్డాడు వెళ్ళిపోయాడు. అగైన్ నువ్వు ట్విట్టర్ రీఓపెన్ చేస్తే, దట్ మీన్స్ రీయాక్టివేట్ చేసినట్టయితే సైలెంట్గా ఉంటే అయిపోదు. ఆల్రెడీ అంతకుముందే ఆ పోస్ట్ అనేది కనిపించలే, అండ్ పేజ్ కూడా కనిపించలే, పేజ్ కనిపించిన పోస్ట్లే కనిపించట్లా. సరే ఆ పోస్ట్ తీసేసాడు, సైలెంట్ అని అనుకుందాం, మరలా రీయాక్టివేట్ చేశాడు అకౌంట్ని అనుకుందాం, వేరే ఏదైనా పోస్టులు పెడితే అయిపోయేది. ఐ హ్యావ్ డిలీటెడ్ ద ట్వీట్ అన్నట్టు పెట్టినాడు. నేను పాత ట్వీట్ డిలీట్ చేశానండి. ఇక ఇక్కడ వెంకటేష్ అన్నది నిజమైంది. ఏమని, అయ్యా నువ్వు ట్వీట్ పెట్టు, కావాల్సిన పరువు పోయింది, అయిపోయింది, అవ్వాల్సిన గొడవైంది, అయిపోయింది. ఆ ట్వీట్ డిలీట్ చేసావు, సైలెంట్గా ఉంటే అయిపోయాది. నేను ఆ ట్వీట్ డిలీట్ చేశానని మరలా చెప్పటం ఏంటి, దానివల్ల ఉన్న పరువు కాస్త పోయింది అన్నట్టు ఇప్పుడు మెగా ఫ్యాన్స్లో కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమని, ఇప్పుడు మేము ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, అల్లు అర్జున్ విషయంలో వచ్చేసి ఏం చేయాలి ఏంటని. సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారనో లేదా మీకు అనిపించారో ట్వీట్ డిలీట్ చేశారు, ఓకే అయిపోయింది, మీరు సైలెంట్గా ఉండాలి. బాబా ట్వీట్ డిలీట్ చేశారు, ఇక గొడవద్దు, ఇక నన్ను ఎవరేం అనొద్దు అన్నట్టుగా ఉంది మీరు పెట్టింది, ఏంటిది అని చెప్పేసి అంటున్నారు. అంటే నువ్వు గోకితే నేను గోకుతా, నువ్వు అరిస్తే నేను అరుస్తా, నువ్వు కరిస్తే నేను కరుస్తా, నువ్వు సైలెంట్గా నేను సైలెంట్గా ఉంటా అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ నాగబాబు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏం లేదు కాబట్టి మెగా ఫ్యాన్స్లో కొంతమంది ఇప్పుడు అర్థమైంది ఇష్యూ అట్లా. నేను ఏం చెప్పినా మీకు అర్థమైందా, ఇది వాళ్ళదైనా మనకు ఉపయోగపడింది. ఇది ఇప్పుడు కోపంలోనో ఆలోచించి ఒక స్టెప్ వేసాం, దానివల్ల మన అనుకున్న మనుషుల మధ్య గ్యాప్ వస్తుంది, వద్దులే అని ఆ స్టెప్ వెనక్కి తీసుకున్నాం. వెనక్కి తీసుకున్న విషయం కనిపిస్తూనే ఉంది, వాళ్ళంతా సైలెంట్ గమనిస్తూ ఉన్నారు. ఆల్రెడీ సైలెంట్గా ఉన్నవాళ్ళని మరలా నువ్వు పిలిచి
నేను అడుగు వెనక్కి తీసుకున్నాలే అని అంటే మగేని మరలా రెచ్చగొట్టినంట కాదా? అలా ఎవరు చేయకండి. సైలెంట్ కూడా సైలెంట్గా ఉండాలి అంతే. రే నేను గతంలో చేసిన ఆల్రెడీ ఆపేశాను, గతంలో పెట్టిన తీసేసాను అని అంటే అది వాంటెడ్గా మరలా ఓ రకంగా చెప్పాలంటే గిచ్చినట్టే ఉండిద్ది. లేదా ఒక బాబు ఇంకా ఆపేంటారు బాబు తీసేసానని చెప్పేసి బతులు అన్నట్టునే ఉండిద్ది. బట్ నాగబాబు గారికి అది యాప్ట్ అయితే కాదు. ఎందుకంటే ప్రజెంట్ అతను జనసేనకు సంబంధించి కీలకమైన పదవిలో ఉన్నాడు అండ్ మెగా ఫ్యామిలీలో అన్నప్పుడు కీలకమైన వ్యక్తి కూడా ఆయన.